అపోస్తలుడైన పౌలును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఒక యాకోబును సమూయేలును తల్లి గర్భంలో దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడో అదే మాదిరి అపోస్తలుడైన పౌలును కూడా తల్లి గర్భంలోనే దేవుడు అన్యజనుల్లో స్వార్థ చెప్పడానికి ఎన్నుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనంలో రాయబడింది. ఈ రోజున నువ్వు అనుకోవచ్చు, పౌలును ఎన్నుకున్న దేవుడు నన్నెందుకు ఎన్నుకోలేదని. తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఈ రోజున భూమి మీద నీవు జీవిస్తున్నావు. అయితే అపోస్తలుడైన పౌలుని అన్యజనుల్లో సువార్త చెప్పడానికి ఆయన ఎన్నుకుంటే, ఒక దావీదుని ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి ఆయన ఎన్నుకుంటే, ఈ రోజున నిన్ను ఒక కారణంతో ఆయన ఎన్నుకున్నాడు. అది దేవుని స్తుతించడమే కావచ్చు, పాటలు పాడటమే కావచ్చు. ఏ కారణంతో నీవు ఆయన దగ్గరకు వచ్చినా ఆయన ఏమాత్రం నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, మీరు నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని త్రోసివేయను, మిమ్మల్ని నా హక్కుని చేర్చుకుంటానని చెప్తాను.